హాయ్ వివర్స్, అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, శ్రీలంక సారీ గైస్ ఇంగ్లాండ్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య మ్యాచ్లో మొత్తానికి చేతులారా ఉన్న మ్యాచ్ని చేతులారా పోగొట్టుకుందని చెప్పుకోవచ్చు ఇంగ్లాండ్. సో ఈ మ్యాచ్ కారణంగా పాకిస్తాన్ కాస్త కోస్తో ఊపిరైతే పీల్చుకుంది. సో మరి ఈరోజు మ్యాచ్లో ఒకవేళ పాకిస్తాన్ కనుక గెలవాలి అంటే ఎలాంటి సమీకరణాలు ఉన్నాయి వాళ్ళు సెమీఫైనల్స్కి దరిదాపుల్లో ఉండాలంటే అనేది నేను చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఒకవేళ బ్యాటింగ్ కనుక చేస్తే 64 రన్స్ మార్జిన్తో గెలవాలి. ఒకవేళ చేస్తే మాత్రం 13.1 అవర్స్లో వాళ్ళ యొక్క టార్గెట్ని ఫినిష్ చేయాలి. ఫ్యూ టార్గెట్స్ని బట్టి ఉంటుంది, అది కూడా కొన్ని ఓవర్ల వ్యవధిలో ఉంటుంది అది కూడా. సో దాన్ని బట్టి సెమీఫైనల్ అవకాశాలు పాకిస్తాన్పై ఆధారపడే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఎందుకంటే న్యూజిలాండ్ నెట్ రన్ రేట్ చాలా బాగుంది పాకిస్తాన్తో పోలిస్తే. సో ఒకవేళ అదే కనుక జరిగితే న్యూజిలాండ్ నెట్ రన్ రేట్ని అధిగమిస్తే చెప్పలేము. సో మరి చూద్దాం ఈరోజు మ్యాచ్ ఎలా సాగుతుంది ఏంటనేది. సో మరి కాకపోతే మ్యాచ్ ఎలా సాగింది ఏంటి అనేది మనం వివరాలకు వెళ్ళిపోదాం ఏమాత్రం లేట్ చేయకుండా. సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. హాయ్ హలో వివర్, అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం. మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని, తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు. టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ అయితే బ్యాటింగ్ ఎంచుకుంది మన న్యూజిలాండ్. ఎందుకంటే గతంలో శ్రీలంక పైన ఏం జరిగిందో వాళ్ళు చూశారు కాబట్టి, అబౌట్ ద కండిషన్స్ అకార్డింగ్ టు ద సిచ్యువేషన్స్ వాళ్ళకు తెలుసు కాబట్టి ఈ నిర్ణయం అయితే తీసుకోవడం. వాళ్లకు టాస్ గెలిచినందుకు సంతృప్తికరంగా ఒక ఫ్లయింగ్ స్టార్ట్ అయితే వచ్చింది. పవర్ ప్లేని చక్కగా యూటిలైజ్ చేసుకున్నారు. 54 ఉండింది పవర్ ప్లే ముగిసే సమయానికి. ఫిల్ సాల్ట్ అదేవిధంగా ఫినాలిన్ ఇద్దరు కలిసి టిమ్ సిప్పర్ట్ ఫినాలిన్ ఇద్దరు కలిసి మంచి స్టార్ట్ అయితే ఆరంభించారు. ఇద్దరు ఎడాపెడా బౌండరీస్ అయితే చేయడం విశేషం. అక్కడక్కడ కన్సాలిడేట్ కూడా చేయడం జరిగింది. అయితే ఎప్పుడైతే పవర్ ప్లే అయిపోయిందో అదిల్ రషీద్ని ప్రవేశపెట్టారు. ఎదుర్కొన్న ఫస్ట్ బాల్లోనే డ్రింక్స్ బ్రేక్, కాన్సన్ట్రేషన్ కొలాప్స్, వికెట్ మొత్తానికి. సో ఫస్ట్ ఫినాలిన్ 29 రన్స్కి అవుట్ అయిన కాసేపటికే సిప్పట్ కూడా 35 రన్స్కి అవుట్ అయ్యాడు. అయితే ఒక ఎండ్లో వికెట్లు పడుతున్నప్పటికీ చాలా వరకు స్ట్రగుల్స్తో తడబడిందని చెప్పుకోవచ్చు. మిడిల్ ఓవర్స్లో కన్సాలిడేషన్ జరిగింది, కానీ యాక్సిలరేషన్ మాత్రం చాలా తక్కువగానే జరిగింది. డారెల్ మిచెల్ కూడా మళ్ళీ విఫలమయ్యాడు గైస్. శ్రీలంకతో ఎలాగైతే కనీసం శ్రీలంకతో డబుల్ డిజిట్ స్కోర్ అయినా చేయగలిగాడు, కానీ ఈ మ్యాచ్లో మాత్రం సింగిల్ డిజిట్స్కే పరిమితం అయ్యాడని చెప్పుకోవచ్చు. సో తర్వాత ఎవరైతే లాస్ట్ మ్యాచ్ హీరోస్ ఉన్నారో మిచ్ శాంక్నర్ అండ్ మెకాంచి మరొకసారి రెచ్చిపోయారు వీళ్ళిద్దరూ. సో మిచ్ శాంక్నర్ 9 రన్స్ చేసినప్పటికీ నాట్అవుట్లో ఉండిపోవాల్సి వచ్చింది. మెకాంచి మాత్రం 14 రన్స్ అయితే చేశాడు. లాస్ ఆఫ్ 7 వికెట్స్ అయితే కోల్పోయి 159 స్కోర్ అయితే చేయగలిగింది. ఈ పిచ్లో ఆ స్కోర్ రావడమే చాలా మంచి స్కోర్ అని చెప్పుకోవచ్చు. బట్ పార్ స్కోర్ వరకు వెళ్తుందా అంటే వెళ్ళే రకంగానే కనిపించింది, కానీ కట్టడి చేయగలిగారు ఇంగ్లాండ్ వాళ్ళు. సో వికెట్స్ చూస్తే 3 ఎక్స్ట్రాస్ మాత్రమే ఇవ్వగలిగారు. అదిల్ రషీద్, విల్ జాక్స్ అండ్ రెహాన్ అహ్మద్ని ఈ మ్యాచ్లోకి తీసుకొచ్చారు. వచ్చినందుకైనా న్యాయం చేశాడు టీంకి అని చెప్పుకోవచ్చు. సో రెహాన్ అహ్మద్
ముగ్గురు తల 2 వికెట్లు తీసుకోగా లియాన్ డాసన్కి 1 వికెట్ అయితే రావడం విశేషం. 39 టాప్ స్కోరర్ గ్లెన్ ఫిలిప్స్. అంతే, అంతకు మించి మామూలు స్కోర్సే నమోదయ్యా అని చెప్పుకోవచ్చు. అనంతరం లక్ష్య ఛేదన ఆరంభించిన ఇంగ్లాండ్కి యథావిధిగానే జరిగిపోయింది గైస్. ఓపెనర్స్ పూర్ ఫామ్ని కంటిన్యూ చేయడం, 2 రన్స్కి ఫిలిప్ సాల్ట్ అవుట్ అవ్వడం, తర్వాత జాస్ ద బాస్ గోల్డెన్ డాక్గా వెనుదిరిగాడు. వీళ్ళిద్దరు వెనుదిరిగేసరికి 2 ఫర్ ద లాస్ ఆఫ్ 2 వికెట్స్. తర్వాత హ్యారీ బ్రూక్ అదేవిధంగా ఇద్దరు కలిసి మంచి పార్ట్నర్షిప్ అయితే చేశారు. బట్ 26 రన్స్కి హ్యారీ బ్రూక్ అవుట్ అయిన తర్వాత ఈ పార్ట్నర్షిప్ కాస్త డేంజర్గా మారుతున్న తరుణంలో హ్యారీ బ్రూక్ వికెట్ని సంపాదించడం జరిగింది. తర్వాత జాకబ్ బెథెల్ హ్యారీ బ్రూక్ ఇద్దరు కలిసి పార్ట్నర్షిప్ చేశారు. సో జాకబ్ బెథెల్ కూడా 20+ రన్స్ అయితే చేసి అవుట్ అయ్యాడు. శామ్ కరన్ అండ్ టామ్ బ్యాండెన్ ఇద్దరు మరొక పార్ట్నర్షిప్ వైపు అడుగులు వేశారు. వీళ్ళిద్దరి మధ్య నెలకొల్పిన పార్ట్నర్షిప్ ఏదైతే ఉందో అది కాస్త కోస్త విన్నింగ్ మొమెంటం వైపు తీసుకువచ్చినప్పటికీ మొత్తానికి చాలా వరకు దగ్గరగానే వచ్చినప్పటికీ 3 ఓవర్స్కి కావాల్సింది 43 రన్స్. ఈ టైంలో క్రూషియల్ వికెట్స్ కోల్పోవడం. 24కి శామ్ కరన్, ఆ తర్వాత 33కి టామ్ బాండెన్ కూడా అవుట్ అవ్వడం. ఈ క్రమంలో రియాన్ అహ్మద్ అండ్ విల్ జాక్స్ ఇద్దరు కలిసి మంచి పార్ట్నర్షిప్ అయితే లే చేశారు. 44 పార్ట్నర్షిప్ అయితే లే చేయడం జరిగింది. నిజంగా చెప్పాలి అంటే 18th ఓవర్ మొమెంటం అనేది ఇంగ్లాండ్ వైపు వచ్చింది. చేతులారా ఉన్న మ్యాచ్ అప్పటి వరకు న్యూజిలాండ్కి. చేతులారా ఉన్న మ్యాచ్ని చేతులారా పోగొట్టుకోవడం. 2 ఓవర్స్లో మొమెంటం మొత్తం ఇంగ్లాండ్ వైపు షిఫ్ట్ అయింది. 19th ఓవర్లో ఏమైనా కంబ్యాక్ వస్తుందా అంటే అబ్బే లేదు అస్సలు. ఆ ఓవర్లో కూడా 16 రన్స్ రావడం విశేషం. సో ఈ 2 ఓవర్స్ చాలు. లాస్ట్ ఓవర్లో కావాల్సింది జస్ట్ 5 రన్స్ మాత్రమే. ఫస్ట్ బాల్ సింగిల్, సెకండ్ బాల్ సింగిల్, థర్డ్ బాల్ 4. సో 19.3 ఓవర్స్లోనే మ్యాచ్ని అయితే ఫినిష్ చేయడం విశేషం. ఇక మొత్తానికి వీళ్ళ సైడ్ నుంచి గ్లెన్ ఫిలిప్స్, లక్కీ ఫెర్గుసన్, మ్యాట్ హెన్రీ ముగ్గురు తలా ఒక్కొక్క వికెట్ తీసుకోగా 3 for 19 వృధా అయిందని చెప్పుకోవచ్చు రచిన్ రవీంద్ర యొక్క స్పెల్. రచిన్ రవీంద్ర కూడా బ్యాటింగ్లో విఫలమైనప్పటికీ బౌలింగ్లో ఆకట్టుకున్నాడు అని చెప్పుకోవచ్చు. బ్యాటింగ్లో జస్ట్ 11 రన్స్ మాత్రమే చేసినప్పటికీ బౌలింగ్లో 3 for 19 మంచి స్పెల్లే వేశాడు. కాకపోతే గ్లెన్ ఫిలిప్స్ని చాలా వరకు అటాక్ చేయడం విషయం. 18th ఓవర్ తనకి 3 ఓవర్లో ఫాస్ట్ బౌలర్తో కొంచెం చేంజ్ చేస్తుంటే బాగుండేది అని తర్వాత అర్థమై ఉంటుంది. ఎందుకంటే 4 ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు. ఓకే, స్పిన్నర్లకి గేమ్ ప్లాన్ మార్చారు అనుకున్నప్పుడు 19th ఓవర్ మళ్ళీ స్పిన్నర్ని కంటిన్యూ చేయడం ఎందుకు? 19th ఓవర్ 20th ఓవర్ ఫాస్ట్ బౌలర్తో కంటిన్యూ చేస్తుంటే చెప్పలేము, రిజల్ట్ ఏ విధంగానైనా రావచ్చు. కాబట్టి సో మొత్తానికి వ్యూహం అయితే వెడిసి కొట్టింది. వ్యూహానికి ప్రతి వ్యూహంలో ఇంగ్లాండ్ది పైచేయి. సో 6 పాయింట్లు సంపాదించి అగ్రస్థానంలో నిలవడం విశేషం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కమెంట్ చేయండి. మరొక అప్డేట్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.